హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లిరి వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే సూపర్ గా ఉన్నాం. సో ముందుగా అయితే అందరికి హ్యాపీ క్రిస్మస్ అన్నమాట. సో ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే చాలా రోజులకి వ్లాగ్ చేస్తున్నాను అనుకుంటా. అన్ని లైక్ కంటిన్యూస్ గా షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేసేస్తున్నాం. సో ఇది చాలా రోజులకి వ్లాగ్ అనే చెప్పాలి. ఈ వీడియో వచ్చేసి ఏంటంటే మేము యాక్చువల్లీ చిన్నప్పటి నుండి వరంగల్లో మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వచ్చామన్నమాట. సో ఇంకా అలాగే కొంచెం హాలిడేస్ ఉన్నాయి కదా, అంటే ఒక 2 days హాలిడేస్ ఉన్నాయి కదా, వై టు వేస్ట్ అని చెప్పి లక్నవరంలో కొత్తగా మనకు అందరికీ తెలిసిందే కదా ఐలాండ్ 3 కన్స్ట్రక్ట్ చేశారు రీసెంట్గా, ఒక 3 months ago. ఇంకా దానికి మంచిగా మినీ మాల్దీవ్స్ అని కూడా పేరు వచ్చింది. సో అది చూద్దాము అన్నట్టుగా వచ్చేసాము. మీకు ఎలాగో తెలుసు, మేము ఏది కొత్తగా కట్టినా దాన్ని వదిలిపెట్టాము, వెళ్ళిపోతాం. అది ఏమైనా కానీ చూడ్డానికి వెళ్ళిపోతాము. సో అలాగే దీనికి కూడా వచ్చేసాము. సో ఇప్పుడైతే మనం దాన్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. తెలిసినట్టుగానే మేము ఐలాండ్కి వెళ్తున్నాం అనమాట. ఇదైతే ఆన్ ది వే. మేము యాక్చువల్లీ అక్కడ కార్స్ అన్ని పార్క్ చేసి అక్కడి నుంచి మమ్మల్ని బోట్లో తీసుకెళ్తారనమాట ఐలాండ్ వరకు. సో ఇంకా అలాగే బోట్ జర్నీ చేస్తున్నాం అనమాట. అప్పటి వరకు ఒక 5-10 minutes అనుకుంటా బోట్ జర్నీ, అంతే, ఎక్కువసేపు ఉండదు. కానీ చూసాం మేము, అంటే చాలా తక్కువ మంది ఉంటారేమో అనుకున్నాం, కానీ మా బోట్ అయితే ఫుల్ అయిపోయి చాలా మంది వచ్చారు. లైక్ చాలా బాగా అనిపించింది. అండ్ లిటరలీ ఆ రోజైతే ఫుల్ వర్షం పడుతుంది అక్కడ. చూడండి మీకు మబ్బులు కూడా కనిపిస్తుంది అండ్ మంచు పడుతుంది బాగా. మేము అనుకున్నాం ఎలాగ అడ్వెంచర్స్ అవన్నీ అంటే లైక్ ఎక్స్పీరియన్స్ చేయాలని, కానీ ఏమో వర్షం పడితే మొత్తం అంటే అప్సెట్ అయిపోతాం అది ఇది అనుకున్నాము. బట్ మేము వెళ్ళే టైంకి వర్షం ఆగిపోయింది. అండ్ ఇది చూస్తున్నట్టయితే ఇదైతే ఐలాండ్ 2 అనమాట. ఇది హరిత రిసార్ట్స్ అనమాట. అవి ప్రైవేట్, ఇది అండ్ ఇదేమో మా ఐలాండ్ అనమాట. చూడండి అప్పటికే వర్షం పడుతుంది. ద కోవ్ బై ఫ్రీకౌట్స్ అనమాట. మరి మా నాన్న షూట్ తెచ్చుకున్నారు. అవి ఇంకా బ్యాగ్ లో పెట్టుకోలేమని మా తమ్ముడు ఇంకా చూసినట్టయితే యాజ్ యూజువల్ ఏ రిసార్ట్కి వెళ్ళినా వెల్కమ్ డ్రింక్స్ ఆర్ మ్యాండేటరీ. అండ్ ఇది రిసెప్షన్, అంటే మొత్తం చెక్ ఇన్ చేసుకుంటున్నాం అనమాట. అప్పటికే ఫుల్ వర్షం పడుతుంది. మాకు అర్థం కాలేదు మేము అనుకున్నాం ఎంజాయ్ చేయగలుగుతామా లేదా అని, కానీ మా లక్ బాగానే ఉండే. అండ్ ఇది వచ్చేసి రూమ్స్ అనమాట. ఓకే, బాగానే ఉన్నాయి. ఇప్పుడు మనం అందరం ముందుకెళ్ళామంటే అందరం దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తాం కదా. సో అలాగే మేము కూడా చేస్తున్నాం అనమాట. అంతా ఆస్వాదిస్తున్నాము. అండ్ మా తమ్ముడు అయితే ఏకంగా వెళ్ళిపోయి అక్కడ కూర్చొని వాళ్ళు గ్లాస్ బాటిల్స్ పెట్టారు, అవి చూస్తున్నాడు. ఇంకా ఆ రోజు క్రిస్మస్ కాబట్టి వాళ్ళు మాకు ప్లమ్ కేక్స్ ఇచ్చారనమాట. అండ్ వర్షం పడుతూనే మా నాన్నకి జలుబు వచ్చి అని తెలుసు కూడా మా నాన్న ఏంటంటే ఏం కాదు వెళ్ళిపోదామని గొడుగు పట్టుకొని మరి లైక్ వెళ్ళిపోదాం అని మా తమ్ముడు మా నాన్న వెళ్ళిపోయారు కిందకి. మేము పైనే ఉన్నాం. ఇంకా అలా కిందకి వచ్చి వాళ్ళిద్దరు సైక్లింగ్ చేసుకుంటున్నారు అనమాట. సరదాగా మొత్తం ఐలాండ్ మొత్తం సైక్లింగ్ చేస్తున్నారు. అది మా తమ్ముడు మా నాన్న వీడియో తీయడం, మా నాన్న మా తమ్ముడు వీడియో తీసుకున్నారు. అండ్ ఇది అలాగా సరదాగా ఈవినింగ్ వాక్ వచ్చామన్నమాట అందరం కలిసి. ఇంకా కానీ చాలా బాగుంది. వర్షంలో అలా తిరగడం కూడా బాగానే ఉంది, కాకపోతే జలుబు కూడా వస్తుంది. సో కొంచెం ప్రికాషన్స్ తీసుకొని వెళ్తే ఏముండదు. అండ్ ఇక్కడ నేను మా అమ్మ వచ్చి పూల్ సైడ్ కూర్చొని ఉన్నాము. అది స్వింగ్ లా ఉంది కానీ ఉయ్యాలైతే కాదు, అది ఫిక్స్డ్ అనమాట. సో ఇంకా మా నాన్న మమ్మల్ని వీడియో తీస్తున్నారు. సో మీరు ఇదంతా చూసే ఉంటారు. ఇదే అనమాట మా రిసార్ట్. అండ్ మా రూమ్ వచ్చేసి పూల్ సైడ్ అనమాట, అదే మా రూమ్. అండ్ మా నాన్న అయితే వర్షం పడుతుందని గొడుగు పట్టుకొని తిరుగుతున్నారు. అంటే చిన్న తుప్పర్లో పడుతుంది, అంటే జలుబు వచ్చేస్తుంది మా నాన్నకి ఊరికేనే. సో దానివల్ల ఇంకా గొడుగు పట్టుకొని తిరుగుతా ఉన్నారు రిసార్ట్ మొత్తం. మా నాన్న ఒక్కరే ఉన్నారు రిసార్ట్ మొత్తం గొడుగు పట్టుకొని. అండ్ మా తమ్ముడు అయితే ఒక సర్టెన్ ప్లేస్లో అయితే లేడు. అది చేద్దాం ఇది చేద్దాం అనుకుంటా తిరుగుతూనే ఉన్నాడు. అండ్ ఈవెన్ వాడు అక్కడ రిసార్ట్ దగ్గర ఫ్రెండ్స్ని కూడా చేసేసుకొని వాళ్ళతో పాటు తిరిగేస్తున్నాడు. అండ్ చూడండి ఇక్కడ చేస్తున్నాడు, అవి తడిగా ఉన్నా కానీ ఈ వాజ్ డూయింగ్ అనమాట. అండ్ ఇక్కడ పెద్ద మిర్రర్ వచ్చిందని చెప్పి ఇంకా సరదాగా లాగా. అండ్ ఫైనల్లీ వాటర్ సైడ్కి అయితే వెళ్ళాము. నీళ్ళైతే చాలా చల్లగా ఉన్నాయి. అంటే టైం వచ్చేసి 4:30 అరౌండ్ అవుతుంది అంతే. వెదర్ మాత్రం చాలా చల్లగా అయిపోయి ఫుల్ మంచు పడుతుంది. లైక్ అంటే ఇంకా ఇమాజిన్ ఒక 6:30కి ఎలా ఉంటుందో అనుకున్నాం మేము. అప్పటికే చాలా చల్లగా చాలా ఇదిగా ఉంది. అండ్ అప్పుడే మళ్ళీ ఇంకో రౌండ్ ఆఫ్ పీపుల్ దిగారు అక్కడికి రిసార్ట్కి. అండ్ చూడండి అసలు ఎలా ఉందో, అసలు ఎక్కడో ఉన్నట్టు అనిపించింది మాకైతే. మేము తెలంగాణలోనే ఉన్నాము అన్న ఒక ఫీలింగ్ అయితే రాలేదు.
అలా సరదాగా వాకింగ్ చేస్తున్నాం అనమాట. మా తమ్ముడే అడగకండి, వాడు క్రికెట్ షటిల్ అనుకుని పిచ్చి అనుకుంటే వెళ్ళిపోయాడు. ఒక స్టేబుల్ పొజిషన్ లో ప్లేస్ లో అయితే ఉండట్లేదు. అదంటాడు ఇదంటాడు ఇదంటాడు అదంటాడు వెళ్ళిపోతున్నాడు. గైస్ కొన్ని రూమ్స్ కి ఇట్లా సపరేట్ కూడా ఉందన్నమాట. స్విమ్మింగ్ పూల్ సపరేట్ గా వాళ్ళకే సపరేట్ గా అన్నట్టు. బాగుంది ఇదేదో. విల్లా అంట గాయస్. ఓవరాల్ ఈ మొత్తం జర్నీలో ఇంతమంది కనిపించిన దాంట్లో మా నాన్న ఒక్కరే గొడుగు పట్టుకొని తిరుగుతున్నారు. నిజంగా చెప్తున్నా, సేఫ్టీ అంట గైస్. సో ఏంటైనా సరదాగా అలా టైంపాస్ కోసమని మా వాళ్ళు వచ్చి క్రికెట్ ఆడుతున్నారు అనమాట. సో మా నాన్న ఆడుతున్నాడు చిన్న పిల్లలతో. మా నాన్న క్రికెట్ ప్లేయింగ్ గైస్ చిన్న పిల్లలతో. షటిల్ ఆడుకుందాం అనుకున్నాం కానీ ఫుల్ గాలి వస్తుంది, సో దానివల్ల ఆడలేకపోతున్నాం. మా అమ్మ చూడండి చూసి నవ్వుతుంది. ఇంకా తెలిసిందే కదా, అది మా రూమ్ అన్నమాట. అండ్ ఇది మా కోట్, కానీ గాలి వస్తుంది ఆడలేకపోతుంది. సో గైస్ శాంటా క్లాస్. హాయ్, మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ. చాక్లెట్ వచ్చింది గైస్. మా వాళ్ళు అయితే స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళి దిగేసి తడిసేసి వచ్చి మళ్ళీ దాని మీద ఊకి బీచ్ సైడ్ ఉన్నట్టు ఫీల్ అవుతున్నారు అనమాట వాళ్ళు. అలా అంటే బీచ్ సైడ్ ఉంటాయి కదా అట్లాంటివి, సో అలా అనుకుంటున్నారు వాళ్ళు. అండ్ మా నాన్నకి స్విమ్మింగ్ అయితే బాగొచ్చు, యాక్చువల్లీ స్విమ్మింగ్ చేస్తున్నారు మంచిగా. కాకపోతే ఇంకా ఎక్కువ చేయలేకపోతున్నారు, ఎందుకంటే అంటే తల తడుస్తుందని ఒక ప్రాబ్లం తప్ప, లేదంటే బాగానే వేస్తారనమాట మా నాన్న స్విమ్మింగ్. ఇంకా సరదాగా రాత్రి మా అమ్మ నాన్న క్రికెట్ ఆడుతున్నారు అనమాట. నేనేమో వికెట్ కీపింగ్ చేస్తున్నా. మా నాన్న బౌలింగ్ వేస్తున్నారు, మా అమ్మ బ్యాటింగ్. ఇప్పుడు మా అమ్మ బౌలింగ్, మా నాన్న బ్యాటింగ్. యాజ్ యూజువల్ నాది వికెట్ కీపింగ్, మా తమ్ముడు కెమెరామెన్. సో వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఏదో మేము జస్ట్ అంటే నార్మల్గా ఉన్నాం అంతే, వాళ్ళిద్దరు ఆడుకుంటున్నారు. ఇక్కడ వచ్చేసి మా నాన్న తెగ బిల్డప్ ఇచ్చేసారు ఆడతామని. అయితే బాల్ని మిస్ చేస్తారు, మీద కొట్టేసుకున్నారని చెప్పి మేము అందరం నవ్వుతున్నాము. అందుకే మా తమ్ముడు అలా తీసుకెళ్లి ఆ క్లోజ్ మూవ్ ఇచ్చాడనమాట మా నాన్న ఫేస్ కి. ఇక్కడైతే నైట్ టైం లైట్స్ అన్ని ఆన్ చేసేసి క్యాంప్ ఫైర్ కి రెడీ చేస్తున్నారు అనమాట. యాక్చువల్ వర్షం పడింది, ఉంటుందో లేదు అనుకున్నాం, బట్ లాస్ట్ కి పెట్టారు. అండ్ చూడండి ఇక్కడ అక్కడ లోకల్ బంజారాస్ వచ్చి డాన్స్ ఇస్తారనమాట. బంజారా సాంగ్స్ కి క్యాంప్ ఫైర్ వేస్తారు, ఇంకా దాని చుట్టూ అలా డాన్స్ ఇస్తారనమాట అందరు వాళ్ళు. ఇంకా అలా ఒక 5 minutes చూసి ఇంకా టైం అయిపోతుంది, ఇంకా నైట్ మళ్ళీ అక్కడ తినడానికి వస్తే అక్కడ టేబుల్స్ ఉండవని చెప్పి ఇంకా మేము అలా డిన్నర్ చేయడానికి అయితే వచ్చేసాం అనమాట. అండ్ డిన్నర్లో అయితే చాలా స్పెషల్స్ ఉన్నాయి. మా నాన్న అంటున్నారు వీళ్ళేమో తినేసి తిండితో చంపేసేటట్టున్నారు అన్నట్టు అన్నారు మా నాన్న. నేనైతే అది మింట్ జ్యూస్ అయితే తాగా, బాగుంది. చెప్పండి. ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ టిఫిన్ చేయడానికి అయితే వచ్చాము. బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ అనమాట ఆ రోజు. సో తినడానికి అయితే వచ్చాము. దాంట్లో అంత పెద్ద డిషెస్ అయితే ఏం లేవు, తిన్నాము, ఓకే బాగానే ఉన్నాయి, అంటే పెద్ద వెరైటీస్ అయితే లేవు. అండ్ ఇదైతే నెక్స్ట్ డే కదా కొంచెం ఎండ వచ్చింది, సో అవన్నీ అడ్వెంచర్స్ చేశాడనమాట తమ్ముడు. వాడైతే ఫస్ట్ ఉంటాడు ఇట్లాంటి వాటిల్లో అన్ని చేయడానికి, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది వాడికి. అండ్ ఇదైతే బాగానే ఉండే.
ఇంకా ఇంతటితో మా ట్రిప్ అయితే ఎండ్ అయిపోయింది. ఇంకా మేము మళ్ళీ ఒడ్డుకి చేరిపోయి ఇంకా అక్కడి నుంచి కార్ వేసుకొని రిటర్న్ టు హైదరాబాద్ అనమాట. అప్పుడు మార్నింగ్ ఇంకా క్లౌడ్స్ ఇంత క్లియర్గా కనిపించడం చాలా బాగా అనిపించింది. అంటే ముందు వెళ్ళేటప్పుడు వర్షం పడింది కదా ఫుల్గా, అండ్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాము. చూడండి అక్కడికి వెళ్ళాలి మళ్ళీ రిటర్న్. సో గైస్ ఇదే అనమాట మన వీడియో. సో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఛానల్ వ్లాగ్స్. బాయ్ గైస్, నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అంటే బాయ్.